నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. డామ్ షూర్ గా చెప్తున్నాను. పక్కాగా పక్కాగా ఫ్యాట్ లాస్ అవుతారు. ఎగ్జాంపుల్ 2500 క్యాలరీస్ తీసుకున్నారు. దాన్ని 500 మైనస్ చేసి 2000 క్యాలరీస్ మీరు డైలీ కన్జ్యూమ్ చేస్తున్నారు. అయినా వెయిట్ లాస్ అవ్వట్లేదు. ఎందుకంటే సింపుల్ గా ఒక 10 మినిట్స్ లో అయిపోయింది. 1000 క్యాలరీస్ బర్న్ అయ్యేదైతే కరెక్ట్ గా ఒకటి చెప్తాను, ఫాలో అవ్వండి. హలో గైస్, దిస్ ఇస్ చక్రి. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టీమ్ సిఎఫ్సి. ఈ రోజు మన కంటెంట్ నుంచి ఫ్యాట్ లాస్ కోసం టిప్స్ అయితే చెప్తాను. అలానే మీరే మిస్టేక్స్ చేస్తున్నారో అవి కూడా చెప్తాను. ఈ మిస్టేక్స్ మాత్రం అవాయిడ్ చేసి నేను చెప్పే టిప్స్ మీరు ఫాలో అవుతే కంపల్సరీ ఫ్యాట్ లాస్ అయితే అవుతారు. అలానే ఈ రోజు నేను చెస్ట్ వర్కౌట్ చేస్తున్నాను. ఈ చెస్ట్ వర్కౌట్ కూడా మీ వర్కౌట్ లో ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ నేను ఒక్కొక్క వేరియేషన్ కి ఒక్కొక్క టిప్స్, ఒక్కొక్క మిస్టేక్స్ అయితే చెప్తూ ఉంటాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఒక్క దగ్గర స్కిప్ చేసినా మీరైతే ఆ టిప్స్ అయితే మిస్ అయిపోతారు. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ లోకి వచ్చేస్తే క్యాలరీ డెఫిషియట్. మీ అందరూ చేసేదే, కామన్ గా అందరూ చేసేది. సో దీంట్లో ఏం మిస్టేక్ చేస్తున్నారంటే, క్యాలరీ డెఫిషియట్ అంటే మీ బాడీ వెయిట్, హైట్, ఏజ్ బట్టి మీ క్యాలరీస్ తీసుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 2500 క్యాలరీస్ తీసుకున్నారు. దాన్ని 500 మైనస్ చేసి 2000 క్యాలరీస్ మీరు డైలీ కన్జ్యూమ్ చేస్తున్నారు. అయినా వెయిట్ లాస్ అవ్వట్లేదు. ఎందుకంటే క్యాలరీ డెఫిషియట్ అంటే మీరు తీసుకున్న క్యాలరీస్ కన్నా ఎక్కువగానే బర్న్ చేయాలి, లేదా మీరు తీసుకున్న క్యాలరీస్ కన్నా తక్కువగానే బర్న్ చేయాలి. అది క్యాలరీ డెఫిసిట్ అంటారు. మీకు సింపుల్ గా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు 2000 క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు డైలీ. సో 1500 క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో ఎంత డెఫిసిట్ ఉంటుంది? 2000 మైనస్ 1500, 500 క్యాలరీ డెఫిసిట్ లో ఉంటుంది. అది క్యాలరీ డెఫిసిట్. ఇంకా ఎగ్జాంపుల్, మీరు 2000 క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో ఇది సెకండ్ ఎగ్జాంపుల్. మీరు 2000 క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నారు, 2500 క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు. అప్పుడు 2000 మైనస్ 2500 ఎంత? 500 క్యాలరీస్. సో 500 క్యాలరీ డెఫిసిట్ లో ఉన్నట్టు. సో ఇది క్యాలరీ డెఫిసిట్ అంటే. సో మన ఫస్ట్ వేరియేషన్ వచ్చి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. సో ఇప్పుడు మీరు క్యాలరీ డెఫిషియట్ కోసం అయితే తెలుసుకున్నారు. అండ్ ఏ వర్కౌట్స్ చేస్తే ఫ్యాట్ లాస్ అవుతారంటే, సో అందరూ చేసే మిస్టేక్ ఓన్లీ స్ట్రెంథింగ్ వర్కౌట్ లోనే గుద్దేసుకుంటారు. టపా 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 చేసి ఇంటికి వెళ్ళిపోతారు. సో దానివల్ల ఫ్యాట్ లాస్ ఉండదు, ఏముండదు. సో మీరు యాడ్ చేసుకోవాల్సింది మీ వర్కౌట్ స్కెడ్యూల్ లో కార్డియో. మెయిన్ థింగ్ ఫ్యాట్ లాస్ లో మెయిన్ థింగ్ పిల్లర్ టైప్. సో కార్డియోని మాత్రం యాడ్ చేసుకోండి. మీరు ఎంత స్ట్రెంథింగ్ వర్కౌట్ చేసినా, ఒక 1 అవర్ ఇంటెన్స్ వర్కౌట్ చేసినా, సో మీరు మహా అయితే 500 లోపే క్యాలరీస్ బర్న్ అవుతుంది. సో మిగతా క్యాలరీస్ బర్న్ చేయాలంటే కార్డియోలోనే బర్న్ అవుతుంది. సో కార్డియో అంటే ఓన్లీ ట్రెడ్మిల్ మీద నడిచి వెళ్ళిపోవడం కాదు కార్డియో అంటే. సో మీరు సింపుల్ గా మీరు చేస్తానంటే ఒక సింపుల్ ట్రిక్, సింపుల్ గా ఒక 10 మినిట్స్ లో అయిపోయింది. 1000 క్యాలరీస్ బర్న్ అయ్యేదైతే కరెక్ట్ గా ఒకటి చెప్తాను, ఫాలో అవ్వండి. సింపుల్ గా ఏంటంటే, ఒక 1 మినిట్ స్పీడ్ రన్నింగ్ చేయండి, ఒక 3 మినిట్స్ నార్మల్ రన్నింగ్, అండ్ అగైన్ 1 మినిట్ స్పీడ్ రన్నింగ్, అండ్ అగైన్ నార్మల్ 3 మినిట్స్ రన్నింగ్ చేయండి, అండ్ 1 మినిట్ స్పీడ్ రన్నింగ్ చేయండి. సో ఇలాగా 5 టైమ్స్ స్పీడ్ రన్నింగ్, నార్మల్ రన్నింగ్, స్పీడ్ రన్నింగ్, నార్మల్ రన్నింగ్, స్పీడ్ రన్నింగ్. సో ఇలా చేశారనుకో 1000 క్యాలరీస్ ఎగ్జాక్ట్ బర్న్ అవుతుంది. సో కంపల్సరీ కార్డియోని యాడ్ చేసుకోకపోతే మీరు ఫ్యాట్ లాస్ అవ్వరు. మెయిన్ స్కిప్ చేస్తుంది, మెయిన్ అందరూ మిస్టేక్ చేస్తుంది ఇదే. ఎక్కడ స్పాట్ రిడక్షన్ అయితే ఉండదు. సో ఈ వర్కౌట్ చేస్తే ఇక్కడ ఫ్యాట్ తగ్గుతుంది, ఈ వర్కౌట్ చేస్తే ఇక్కడ ఫ్యాట్ తగ్గుతుంది అని ఎక్కడ లేదు. సో మీరు ఎంత మంచిగా క్యాలరీ డెఫిషియట్ లో ఉండి ఈ క్యాలరీస్ బర్న్ చేస్తే, 2000 క్యాలరీస్ తీసుకుంటున్నారు, 2500 క్యాలరీస్ బర్న్ చేయాలి. సో అన్ని క్యాలరీస్ మీరు బర్న్ చేస్తే పక్కాగా ఫ్యాట్ లాస్ అవుతారు. రాసి పెట్టుకోండి ఈ పాయింట్. మీరు ఇది మాత్రం ఒక 1 to 2 months ట్రై చేయండి, పక్కాగా అయితే ఫ్యాట్ బర్న్ అవుతారు, ఫ్యాట్ లాస్ అవుతారు.
సో ఇదైతే నా సెకండ్ వేరియేషన్ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్. ఇక్కడ మేజర్ గా వచ్చేది డైట్. సో అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది, అందరికి ఇబ్బంది పడేది డైట్. సో ఫ్యాట్ లాస్ కి సపరేట్ గా ఫుడ్ ఉంటదేమో అండ్ వెయిట్ లాస్ కి సపరేట్ గా ఫుడ్ ఉంటదేమో అనుకుంటారు. వెయిట్ లాస్ కి ఫ్యాట్ లాస్ కి సపరేట్ గా ఫుడ్ అయితే ఉండదు. అన్నిటికీ ఒకే ఫుడ్. ప్రతిదీ మీరు కౌంటింగ్ చేసుకునే తినాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత ఫ్యాట్ కన్జ్యూమ్ చేస్తున్నారు, కార్బ్స్ ఎంత తీసుకుంటున్నారు, ప్రోటీన్ ఎంత తీసుకుంటున్నారు, ఫైబర్ ఎంత తీసుకుంటున్నారు. సో అన్ని ప్రతిదీ మీరు క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకోవాలి ఫుడ్ అయితే. అండ్ మీకైతే సింపుల్ గా 3 టిప్స్ చెప్తాను. బ్రేక్ఫాస్ట్ మాత్రం హెల్దీగా ఉండాలి, ప్రోటీన్ కంటెంట్ హైలో ఉండాలి. అందుకే బ్రేక్ఫాస్ట్ ఈస్ ద కింగ్ అంటారు. సో బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేయకండి. చాలా మంది చేసేది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తుంటారు. అండ్ లంచ్ లోకి వస్తే తక్కువగా కార్బ్స్ తీసుకోండి, ఎక్కువగా ప్రోటీన్ తీసుకోండి, అండ్ కొంచెం ఫైబర్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ డిన్నర్ కి వస్తే డిన్నర్ మ్యాక్స్ 7 లో కంప్లీట్ చేసేయండి. 7:30 లోపు. అండ్ 7 తర్వాత మీరు ఏది తీసుకోకూడదు ఫుడ్. వాటర్ ఇంటేక్ తీసుకోవాలి అండ్ మార్నింగ్ వరకు. సో ఇది సింపుల్ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో అందుకే మీకు ఈ టిప్స్ అయితే చెప్తున్నాను. అండ్ షుగర్ అయితే ఫుల్ గా కట్ డౌన్ చేయండి. ఒక్క 3 months సాక్రిఫైస్ చేసేయండి షుగర్ ని. సో పక్కాగా మీరు క్యాలరీ డెఫిషియెంట్ లో ఉండి నేను చెప్పిన క్యాలరీస్ బర్న్ చేసి అండ్ ఈ మేజర్ డైట్ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఎక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే మిస్ చేయకండి. అది కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి. అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి. అండ్ లంచ్ లోకి వస్తే కార్బ్స్ తక్కువ ఉండాలి, ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, అండ్ కొంచెం ఫైబర్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ థర్డ్, డిన్నర్ కంప్లీట్ 7 లో కంప్లీట్ చేయాలి. అండ్ మార్నింగ్ వరకు ఏం తీసుకోకండి, మార్నింగ్ 7 వరకు. సో వాటర్ ఇంటేక్ అయితే కంప్లీట్ చేయండి. అండ్ ప్రాపర్ స్లీప్ అయితే ఉండాలి. సో ఇవన్నీ చేస్తే కంపల్సరీ వెయిట్ లాస్ అయితే అవుతారు. డ్యామ్ షూర్ గా చెప్తున్నాను, వెయిట్ లాస్ అయితే అవుతారు. అండ్ షుగర్ అయితే అస్సలు టచ్ చేయకండి. ఒక 3 months ఇది ఫాలో అవుతూ షుగర్ అయితే టచ్ చేయకండి. సో పక్కగా మీకే రిజల్ట్ వస్తుంది. సో నాది థర్డ్, ఈ సపరేట్ గా నేను డైట్ కోసం అని వీడియో తీస్తాను. సో దీంట్లో చెప్తే ఫుల్ లెంత్ అయిపోద్ది, పెద్ద వీడియో అయిపోతుంది. సో దీంట్లో అయితే చెప్పట్లేదు, దీంట్లో ఓన్లీ టిప్స్ అయితే చెప్తున్నాను కాబట్టి ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి డైట్ లో. సో ఇప్పుడు నాది ఫోర్త్ వేరియేషన్, థర్డ్ వేరియేషన్ టిప్స్ అయితే చేస్తున్నాను. టిప్స్ అడుగుతారు. మన లాస్ట్ వేరియేషన్ వచ్చి సెకండ్ ఎగ్ ఫ్లై డ్రాప్ సెట్ చేస్తున్నాను. 1, 2, 3. సో ఈ రోజుకి చెస్ట్ వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆల్మోస్ట్ మీకు వెయిట్ లాస్ కోసం, ఫ్యాట్ లాస్ కోసం అన్ని అయితే చెప్తాను. సో నా దగ్గర ఏం దాచుకోలేదు అండ్ సీక్రెట్స్ కూడా ఏం లేదు, మొత్తం అయితే చెప్పాను. ఒకటే చెప్తుంది మీ అందరికి, వీడియో చూసిన తర్వాత చూసి ఫాలో అవుదాం అని చెప్పి పక్కన పెట్టేయకండి. జస్ట్ ఫోకస్ గా ఉండండి అండ్ డిసిప్లైన్ గా ఉండాలి. డిసిప్లైన్ అంటే టైంకి లేచి మీ టైం వర్కౌట్ చేసుకొని టైంకి ఫుడ్ తిని డిసిప్లైన్ గా వర్కౌట్ చేసి అండ్ ప్రాపర్ స్లీప్ ఉండాలి. అండ్ వాటర్ ఇంటేక్ కంప్లీట్ చేయండి, టైంకి ఫుడ్ తినండి. ఇవన్నీ చేసి నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. డామ్ షూర్ గా చెప్తున్నాను, పక్కాగా ఫ్యాట్ లాస్ అవుతారు. ఇదైతే రాసి పెట్టుకోండి. అండ్ ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో అయితే నచ్చుంటది. నచ్చితే లైక్, కామెంట్ అండ్ పక్కాగా షేర్ చేయండి.